Hi friends, the Samsung top load washing machine 6.2 kgs. సో ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, అలాగే ఈ వాషింగ్ మిషన్కి ఉన్న ఆప్షన్స్ ఎలా వాడాలి అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అండ్ ఇది 6.2 kgs, అరౌండ్ 17,000 కాస్ట్ ఉంటుంది. టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, ఓబుల్ టెక్నాలజీ. అండ్ వాషింగ్ మిషన్తో పాటు మనకి ఇన్స్టాలేషన్లో రెండు వస్తాయి. ఒక పైప్ లైన్, ఇలా ఒక పైప్ లైన్ వస్తుంది. అండ్ దాంతోపాటు అవుట్ సైడ్ వాటర్ పోవడానికి ఈ పైప్ ఒకటి వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ చేయాలి మనం. సో కోల్డ్ వాటర్కి ఇక్కడ వచ్చేసి, అండ్ అలాగే హాట్ వాటర్ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది పైప్ టైట్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్కి కూడా సేమ్ ఇక్కడ ఫిట్ చేసి టైట్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ట్యాప్లు సామ్సంగ్కి వాషింగ్ మిషన్స్కి విత్ ఫిట్టింగ్తో వస్తాయి. అరౌండ్ 350 to 400 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇది ఒకటి వచ్చేసి ట్యాప్, దీనికి ఆల్రెడీ ఫిట్టింగ్తో కలిపి వచ్చేసింది. సో ఇది ఇలా ఇక్కడ కోల్డ్ వాటర్తో సెట్ చేసిన తర్వాత ఇది వాటర్ ఇన్పుట్, ఇది వాటర్ లోపలికి తీసుకోవడానికి. అండ్ అలాగే ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ వచ్చేసి అవుట్ సైడ్ వెళ్ళడానికి. సో పైప్ లైన్ మనం ఇక్కడ ఇచ్చేసినట్లయితే ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి వేస్టేజ్ వాటర్ ఏమైతే ఉందో అది బయటికి మనం ఇన్స్టాల్ పెట్టుకోవచ్చు. సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లగ్ పాయింట్ ఉంటుంది పవర్ సప్లైకి, వాషింగ్ మిషన్కి. సో ప్లగ్ పాయింట్ తీసుకెళ్ళి పవర్ సప్లైకి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సో ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయినట్టే. ఇక్కడ వాషింగ్ మిషన్కి ఇన్పుట్ వాటర్ ఇచ్చాం, వాటర్ పైప్ లైన్ ఇక్కడికి ఇన్సైడ్ అవుతుంది. అండ్ అలాగే అవుట్ సైడ్ వేస్ట్ వాటర్ పోవడానికి అవుట్పుట్ ఇచ్చాం. సో ఇక్కడ నుంచి వాటర్ వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. సో అండ్ అలాగే ఇక్కడ పవర్ సప్లైకి ప్లగ్ పాయింట్ ఇచ్చాం. సో ప్లగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఒకసారి మిషన్ ఆప్షన్స్కి వద్దాం. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది పవర్ బటన్. స్విచ్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు పవర్ సప్లై వచ్చిందో లేదా అనేసి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ పవర్ బటన్ ఉంది, పవర్ ఆన్ చేసాం. సో ఇక్కడ వాషింగ్ మిషన్కి డిస్ప్లే ఉంది, ప్రతిదీ మనం ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు. సో పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత పవర్ ఆల్రెడీ ఇందులోకి వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు వాషింగ్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వాషింగ్ సైకిల్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నార్మల్ వాషింగ్ అయితే జస్ట్ క్లాత్ చేసి జస్ట్ నార్మల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే సూపర్ క్లీన్, కొన్ని బట్టలు మురికి ఎక్కువగా ఉంటాయి, అలాంటి బట్టలకి సూపర్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే క్విక్ వాష్, మనం కొంచెం తొందరగా ఎలాంటి మరకలు లేని బట్టలు ఏవైతే ఉంటాయో వాటికి తొందరగా వాష్ చేసి పడేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ నేను క్విక్ వాష్లోనే ఆప్షన్ పెట్టున్నాను. ఇది 40 minutes ఉంటుంది రఫ్లీ. అండ్ డెలికేట్స్, ఆ బట్టలు ఏవైతే డెలికేట్గా ఉంటాయో వాటికి వచ్చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆక్వా ప్రెషర్, అంటే నీటిని పొదుపుగా వాడాలి అనుకుంటే, మనం తక్కువ వాటర్లో వాషింగ్ కంప్లీట్ చేయాలనుకుంటే ఆక్వా ప్రెషర్ ఆప్షన్ తీసుకోవాలి. అండ్ అలాగే జీన్స్, మనకు ఓన్లీ జీన్స్, ప్యాంట్స్ అండ్ షర్ట్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎనర్జీ సేవింగ్స్, పవర్ సప్లై రెగ్యులర్గా ఉన్నదానికంటే తక్కువలో పవర్ సప్లై కన్జ్యూమ్ అవ్వాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. అండ్ రిన్స్ ప్లస్ పిన్. సో అలాగే రిన్స్ ప్లస్ పిన్ వచ్చేసి మనకు మురికి ఏమీ లేని బట్టలు జస్ట్ అలా జాడించేసి పిండేస్తే చాలు అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈకో టాప్ క్లీన్ వచ్చేసి మనకి లోపల సర్ఫేస్ వేసుకునే ప్లేస్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ డిటర్జెంట్ వేసుకోవడానికి ఉన్న పాయింట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వాష్ అవుతున్నప్పుడు సమ్ వేస్టేజ్ అంతా, డస్ట్ అవన్నీ ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవంతా కూడా ఈ ఈకోటాప్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవి క్లీన్ చేయడానికి కంప్లీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తుంది. సో ఇవి వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ సైకిల్ అనే ఆప్షన్ ఉంది.
సో ఇది క్లిక్ చేసినట్టయితే మనకు డెలికేట్స్ అండ్ ఆక్వా ప్రెషర్ అండ్ జీన్స్ అండ్ ఎనర్జీ సేవింగ్ అండ్ రిన్స్ ప్లస్ స్పిన్ అండ్ ఈకో టప్ క్లీన్ ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు బటన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనం క్లిక్ చేసే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్, సూపర్ క్లీన్, క్విక్ వాష్, డెలికేట్స్, ఆక్వా ప్రెషర్, జీన్స్, ఎనర్జీ సేవింగ్, రిన్స్ స్పిన్, ఈకో టప్ క్లీన్. సో ఇక్కడికి ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అండ్ అలాగే వాటితో పాటు ఇక్కడ మనం డిలే అండ్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఎలా అంటే మనం ఎక్కడైనా వన్స్ వాష్ మిషన్లో వేసిన తర్వాత మనం ఎక్కడైనా అవుట్ సైడ్కి వెళ్ళి రావాలనుకున్నప్పుడు ఆ వాషింగ్ టైం ఏదైతే ఉందో దాన్ని కొంచెం లేట్ చేసుకోవడానికి డిలే అండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ డ్రైన్ మాత్రమే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వాడచ్చు. అండ్ వాటర్ లెవెల్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 పాయింట్, 2 పాయింట్స్, 3 పాయింట్, 4 పాయింట్, 5 పాయింట్స్ వచ్చేసి యావరేజ్ 3 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువ వాటర్ ఫోర్స్ కావాలనుకుంటే 4 పాయింట్స్ పెంచుకుంటూ వెళ్ళచ్చు, లేదా 1, 2, 3 యావరేజ్ వచ్చేసి 3 పాయింట్స్ వరకు మనం వాడుకోవచ్చు. అండ్ అలాగే వాష్ టైమింగ్స్ వచ్చేసి 6 మినిట్స్, 12 మినిట్స్, 18 మినిట్స్, 24 మినిట్స్ అండ్ 30 మినిట్స్ ఇక్కడ టైమింగ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ అలాగే రిన్స్ టైం అంటే వాటర్లో జాడించడం కూడా సేమ్ 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు ఆప్షన్ ఉంది మనకి. అండ్ అలాగే స్పిన్ టైం అంటే బటన్ని పిండేయడం వచ్చేసి 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 7 మినిట్స్ అండ్ 9 మినిట్స్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాషింగ్ మిషన్లోనే బట్టల్ని నానబెట్టి అవి నానిన తర్వాత ఆటోమేటిక్గా అవే వాష్ చేయాలి అనుకుంటే ఎక్కువ మురికిగా ఉన్న బట్టల్ని కాసేపు నానబెట్టి తర్వాత వాటికి అవి ఆటోమేటిక్లీ వాష్ చేయాలి అనుకుంటే సోక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సోక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బట్టలు వాటంతా అవే నాని తర్వాత వాష్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఒకసారి డిటర్జెంట్ వేసేస్తాం. ఇక్కడ మనకు కావాల్సినంత చూసుకొని క్లాత్స్ ఏమైతే ఉన్నాయో చూసుకొని మన దగ్గర కప్ ఉంటే కప్ లేదా ప్యాకెట్ ఉంటే ప్యాకెట్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న సర్ఫ్ పౌడర్ ఏదైనా సరే ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇక్కడ క్లోజ్ చేసేయాలి. అండ్ ఇక్కడ లిక్విడ్ వేయచ్చు, బట్ ఇప్పుడు కాదు, వాషింగ్ మిషన్ మధ్యలో ఉన్నప్పుడు వేయాలి. ఇప్పుడే వేస్తే అది వాషింగ్ వేస్ట్ వాటర్తో పాటు లిక్విడ్ కూడా పోతుంది. సో అది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం రిన్స్ టైంలో అదే జాడించే టైంలో స్పిన్ టైంలో మాత్రమే లిక్విడ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా రాసింది చూడండి కావాలంటే సాఫ్ట్నర్ డిస్పెన్సర్. సో మనకు తెలుస్తుంది క్లియర్గా. సో ఇక్కడ ఇంకా బట్టలు వేద్దాం. సో ఇలా క్లాత్స్ వచ్చేసి 6.2 kgs వరకు ఆప్షన్ ఉంటుంది. బట్ మన దగ్గర వెయిటేజ్ ఏం తెలియదు కాబట్టి యావరేజ్గా వాడుకుంటాం కాబట్టి సో ఈ టబ్ ఫుల్గా మనం బట్టలు అయితే వేసుకోవచ్చు. కొంచెం స్పేస్ ఉంటే అది కొంచెం ఫ్రీగా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మా దగ్గర ప్రస్తుతానికి ఈ లెవెల్కి టబ్ క్లీన్ హైట్ లెవెల్కి ఈ టబ్ లెవెల్కి మనం బట్టలు అయితే వేసుకొని వాష్ చేసుకోవచ్చు. సో ఇలా అయిన తర్వాత ఆల్రెడీ డిటర్జెంట్ వేసి ఉన్నాం కాబట్టి సో ఇక్కడ పెట్టేసిన తర్వాత డోర్ క్లోజ్ చేయాలి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది. సో స్టార్ట్ చేసాం. సో ప్రజెంట్ నేను సూపర్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రజెంట్ సూపర్ క్లీన్ ఆప్షన్ తీసుకున్నాను. సో అందుకని 1 hour 13 minutes 1 hour 13 minutes టైం తీసుకుంటుంది. సో వాటర్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి జస్ట్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా మనం మిడిల్లో ఉన్నప్పుడు పాజ్ బటన్ నొక్కి తర్వాత మాత్రమే డోర్ ఓపెన్ చేయాలి, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సూపర్ క్లీన్ ఆప్షన్ వచ్చేసి 1 hour 12 minutes
సో ఆల్రెడీ వాటర్ తీసుకుంటుంది. మనం ఆల్రెడీ అందులో సర్ఫేస్ ఉన్నాం కాబట్టి సర్ఫేస్ని కలుపుకొని వాటర్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న వాషింగ్ సైకిల్ని బట్టి ఇక్కడ టైమింగ్స్ అనేది మారుతూ ఉంటుంది. నార్మల్కి వచ్చేసి ఒక టైమింగ్ ఉంటుంది, సూపర్ క్లీన్కి వచ్చేసి ఒక టైమింగ్ ఉంటుంది, క్విక్ వాష్కి వచ్చేసి ఒక టైమింగ్ ఉంటుంది, డెలికేట్స్కి ఒక టైమింగ్. సో ఇలా ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క టైమింగ్ ఇక్కడ మారుతూ ఉంటుంది. నార్మల్ వచ్చేసి యాక్చువల్లీ 40 minutes ఉండొచ్చు రఫ్లీ. సో మనకున్న టైమింగ్స్ని బట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈ డిస్ప్లేలో మనకి కనిపిస్తుంది. ప్రజెంట్ యాక్చువల్లీ ఇది 1 hour 13 minutes, 2 minutes ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే. మిషన్ వచ్చేసి ఇప్పుడు 1 hour 11 minutes అయింది. అండ్ అలాగే మనం ఇక్కడ తీసుకున్న ఆప్షన్స్ని బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ టైమర్, రిన్స్, స్పిన్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ తీసుకునే ఆప్షన్ని బట్టి ఇక్కడ టైమింగ్ అండ్ అలాగే వాటర్ లెవెల్ అండ్ వాష్ టైం, రిన్స్ టైం, స్పిన్ టైం ఆటోమేటిక్లీ సెలెక్ట్ చేసుకుంటుంది. అది మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ లాక్ ఉంది. ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఈ మిషన్ ఊరికి ఓపెన్ చేసే పాసిబుల్ లేకుండా ఇక్కడ వాష్ టైం ప్లస్ రిన్స్ టైం ఉంది కదా, ఇక్కడ పట్టుకున్నట్లయితే క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే ఇది లాక్ అవుతుంది. అండ్ ఈ లాక్ ఆప్షన్ ఇక్కడ మనకు సింబల్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఉతకడం అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టడం అయిపోయింది. సో ఇప్పుడు జాడిస్తుంది బట్టల్ని. సో మనం ఆల్రెడీ 30 minutes టైం అయిపోయింది కూడా. డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ సిగ్నల్స్ కూడా మన ఏ పొజిషన్లో ఉంది ప్రజెంట్ అనేది కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సోక్లో ఉంచడం, అండ్ సెకండ్ వచ్చేసి జాడించడం, అండ్ థర్డ్ వచ్చేసి పిండేయడం. సో ఇప్పుడు ఆల్రెడీ జాడిస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో డిటర్జెంట్ లిక్విడ్ అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో. సో మనకి ఎంత అవసరం ఉందో అంత లిక్విడ్ అందులో యాడ్ చేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేయాలి. అండ్ మిషన్ రన్నింగ్లో మిడిల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ పౌజ్ బటన్ నొక్కి తర్వాత డోర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కాలి. సో అప్పుడు మళ్ళీ అది వాషింగ్ మిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడి నుంచి పౌజ్ చేసినామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో వేస్టేజ్ వాటర్ అంతా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలా 1 hour వాషింగ్ స్పిన్ అయిన తర్వాత మనకు క్లాత్స్ రెడీ అవుతాయి. సో మొత్తం పిండేసి మనకు కంప్లీట్ ప్రాపర్ వాటర్ లేకుండా పిండేసి క్లీన్గా మెషిన్ అవ్వడం జరుగుతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం బట్టలు తీసుకెళ్ళి బయట మనకి ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ మీడియం ఫ్లేమ్ ఎండ తగిలే చోట ఆరేసుకుంటే క్లాత్స్ ఎక్కువ కాలం రావడం జరుగుతుంది. సో కంప్లీట్ అయిపోయింది వాషింగ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.